ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. అందరు ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రావాలి, ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఇప్పుడు నోములు, పూజలు, వ్రతాలు అన్ని చేస్తారు. మనం ఒక 2 రోజుల నుంచి చూస్తే దేవుడి దగ్గర కూడా ఈ ఆడవాళ్ళు రీల్స్ కోసం వాళ్ళు పాటలు డాన్స్ వేయడము, కూర్చొని డాన్స్ వేయడము, తర్వాత మోడ్రన్ వరలక్ష్మి అని ఆ దేవికి, లక్ష్మీదేవికి జీన్స్ ప్యాంటు, ఓ షర్టు, పూలు ఇట్లా పెట్టి మన సనాతన ధర్మం నిజంగా ఎవరో అనని కాకుండా మనల్ని మనమే కించపరుచుకునేలాగా అవతలోడికి అవకాశం ఇస్తున్నామా అని అనిపిస్తుంది గురుగారు. రీల్స్ కోసం ఒకరు డైలాగులు చెప్పడం, ఒకరు కూర్చొని డాన్సులు వేయడం, మోడ్రన్ వరలక్ష్మి అనడం, నిజంగా ఇది ఎంతటి పాపము? అసలు ఇలా చేయడం కరెక్టేనా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, దేవతలను దేవతలుగా పూజించేటువంటి విధానము రావాలి. మనం ఎందుకు పూజ చేసుకుంటున్నాము, ఎందుకు దేవతలను ఆరాధిస్తున్నాము అనేటువంటిది ఉండాలి. మన సనాతన ధర్మములో ఏది శాస్త్రమో దాని ప్రకారముగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరము ఉంటుంది. మహాలక్ష్మీదేవిని కానీ, ఇప్పుడు రాబోయేటువంటి వినాయక చవితి పండుగలు కానీ, వినాయకులను కూడా రకరకాలుగా తయారు చేసి చెంది మోడర్న్ అనేటువంటి పదం మనుషులు ఎలాగో పద్ధతిగా ఉండటం అనేటువంటిది మరిచిపోయి విచ్చలవిడితనముగా నా శరీరం నా ఇష్టం అనేటువంటి వ్యవహారానికి వచ్చారు. వాళ్ళ పాప పుణ్యాలు వాళ్ళవి, మనకు సంబంధం లేదు. ఎవరిష్టం వాళ్ళది. వ్యక్తులు మా ఇష్టం అనొచ్చు, కానీ దేవతలను కూడా ఇలా మా దేవుడు, మా అమ్మవారు అనేది ఉండదు. అమ్మవారు అందరికీ సంబంధించినటువంటి అమ్మవారిని కూడా మీరు అన్నట్టుగా జీన్స్ ప్యాంట్ వేసి ఇంకొకటి చేసి చేస్తున్నారు అంటే పాపము పెళ్ళుబుకుతుంది. అంటే మీరు దేనికోసమైతే చేస్తున్నారో అది కాకుండా మహాపాపాన్ని మూటగట్టుకోవడమే కాకుండా మీ పిల్లలకు మీరు విషం మీ చేత్తో పెడితే ఎంత పుణ్యమో ఇదంత పుణ్యం అని అనుకోవాలి. విషం మీ చేతులతో మీ పిల్లలకు విషం పెడుతున్నారు అనుకోండి, ఇది స్వీట్ పెడుతున్నాను, పుల్లారెడ్డి స్వీట్ అనేటువంటి భావనతో విషం పెడితే ఎట్లుంటుందో, ఇది పూజ అనేటువంటి భావనతో ఇలా మోడ్రన్ మహాలక్ష్మికి పూజ చేస్తే అంత పూజ చేసినట్టు అంత ఆనందం కలుగుతుందమ్మా. ఇంతకంటే చెప్పడానికి కూడా మాటలు రావు. ఎందుకంటే తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు ఏదో చేశారంటే అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు, కాస్తో కోస్తో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇలా చేయవచ్చునా? ఏదో అందరూ చూస్తారు రీల్స్ కోసము అనేటువంటి దాంతో మన నైతిక విలువలను మనం పోగొట్టుకుంటున్నాం. అలా అమ్మవారిని ఎలా పడితే అలా చేసి చెంది, ఎలా పడితే అలా ఇది చేసుకొని ఏ పాటలంటే ఆ పాటలు, అసలు దానికి ఏం ఒక పద్ధతి, ఒక విధానము ఏమి ఉండవు. అది ఏమన్నా అమ్మవారు అనుగ్రహిస్తుందా అట్లా చేస్తే? మీ పిల్లలకు మీ చేతులారా మీరు చేసినటువంటి ఈ పనికి మీ పిల్లలు ఇబ్బందులు పడే అవకాశాలు 100% వస్తాయి. మీరు చేసే పూజ వలన మీ పిల్లలకు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో, మీరు ఇలా అవమానిస్తూ చేస్తే దానికి అమ్మవారు ఊరుకుంటుందా? ఎలా ఊరుకుంటుంది అమ్మవారు? అమ్మవారిని ఎలా ఆరాధించాలి? మనము కూడా రోజు ఉన్నటువంటి విధానము ఉండొచ్చు, ఎలాగైనా మీ ఇష్టం. కానీ ఒక అమ్మవారి పూజ చేసుకుంటున్నాను అంటే ఒక మనిషి ఎలా తయారవుతారు? అలా తయారయ్యి మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారినే మార్చేసి మోడ్రన్ మహాలక్ష్మి అని, ఏమిటి మోడ్రన్ వరలక్ష్మి అని మనకు బుద్ధి పుట్టినట్టుగా మనం మార్చేస్తామా? అమ్మవారిని మార్చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇలాంటి వాళ్ళ మీద, దేవతల మీద ఎప్పుడైతే ఇలాంటివి చేస్తారో వీళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేసి ఇలా చేసినందుకు గాను మీకు పనిష్మెంట్ అని ఎప్పుడైతే ఇస్తే, ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్తలుగా ఇలా చేయటము సమాజంలో ఇది చూసి ఇంకో రకంగా చేస్తారు. నీవు ఈ విధంగా చేసినావు అంటే ఇంకొకరు అమ్మవారిని ఇంకో రకంగా చేస్తారు. అంటే నువ్వు చెప్తున్నట్టు సమాజానికి నువ్వు ఎటువంటి ఇది ఇస్తున్నారు? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు నైతిక విలువలు మీ పిల్లలకు? మీరు అసలు ఏ స్త్రీమూర్తి కూడా ఇట్లాంటివి అయితే చేయదు. మరి ఆమె ఎవరో పుణ్యాత్మురాలు, మహాతల్లి. అటువంటి వాళ్ళు మరి ఎందుకు అట్లా చేస్తున్నారో ఏమో. ఒకవేళ పొరపాటున తెలిసో తెలియకో ఇది ఇంత దూరం పోతుంది అని తెలియక చేస్తుంటే సర్దుకుంటే మీకు చాలా యోగదాయకముగా ఉంటుంది.
తద్వారా నేను ఇది పెట్టినందుకు క్షమించండి అనేటువంటిది పోస్ట్ గనక దాని మీద మీరు మళ్ళీ పెట్టలేదు అంటే మాత్రము మీ పిల్లలకు మీ చేత్తో విషం పెట్టిన వాళ్ళు అవుతారు అనేటువంటిది అయితే నేను దృఢంగా చెప్పగలుగుతా. అలాగే ఆ అమ్మవారి ముందరే కొంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు. దేవుడి ముందరే గురువుగారు కూర్చొని డాన్స్ చేయడం, సినిమా డైలాగులు చెప్పడం, అసలు అమ్మా ఇవన్నీ ఏమిటి ఎందుకలా? అంటే ఇప్పుడు ఏదో రీల్స్ మేము ఏ విధంగా ప్రపంచంలోకి వెళ్ళాలి అని అనుకోవాలా అనే దానికి చూస్తున్నారు. ఎన్నో వస్తూ ఉంటాయి. మేము కూడా ఏదో సోషల్ మీడియాలోకి రావాలి అంటే ఇట్లాంటివి ఏదో ఒకటి నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువగా ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. నెగటివిటీ అనేటువంటి దాని మీదకు పోయినారు అని అంటే అది కొద్ది రోజులు మాత్రమే. నిజానికి నిలకడ ఎక్కువ, అబద్ధానికి అలజడి ఎక్కువ అనేటువంటిది గ్రహించాలి. ఇది మీకు ఎక్కువ కాలము మీ జీవితంలో మీ తర్వాత తరం వాళ్లకు, మీ పిల్లలకు మీకు మంచిది కాదు అనేది నేను చెప్తాను. అలా రీల్స్ చేయటం, రీల్స్ చేస్తే మీ ప్రతిభ ఏదన్నా వేరే ఉంటే చెయ్యండి, తప్పు లేదు, చేసుకోవచ్చు. కానీ దేవుళ్ళ మీద మీరు ప్యారడీ పాటలు పాడేది, మీకు వస్తే నిజమైన భక్తి పాట పాడండి సంతోషంగా. మీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట నేర్చుకొని పాడండి మీకు చేతనైతే. మీకు నోరు తిరిగితే, మీకు నోరు తిరగదు, తిరగకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది పెట్టుకోండి, వినండి. భక్తి పెళ్ళుబికేటట్టుగా ఉండాలి. ఇంకొకరు చూసి ఈ భక్తిని అలా ఎంత బాగా చేసుకుంది భక్తిగా, ఇవి ఎంతో ఉన్నతంగా చేసిందని చూసి మిమ్మల్ని చూసి ఇంకొకరు చేసుకునేట్టుగా ఉండాలి. అంతేగాని ఇటువంటి విధంగా రీల్స్ ఏదో చేసి సినిమా పాటలు పాడి, పేరడీ పాటలు పాడి ఆ అవహేళన అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను. అంత మంచిది కాదు, మీకు మీ కుటుంబానికి అది శ్రేయస్సు కాదు అనేదైతే తప్పకుండా చెప్పగలను. చక్కగా చెప్పారు గురుగారు. ఎవరి ముందరైనా మన గంతులు ఉండొచ్చు, కానీ భగవంతుడి ముందర మన గంతులు ఏంటి? ఉండకూడదు, తప్పు, చాలా తప్పు. చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయోస్తు.